బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కవిత. వీళ్లల్లో కేసీఆర్ వారసుడు ఎవరు? ఇదే ఇప్పుడు గులాబీ క్యాడర్ లో కొంతకాలంగా కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. అయితే పార్టీ రజతోత్సవ వేడుకల వేదికగా పార్టీలో తన తర్వాత ఎవరో క్లారిటీ ఇచ్చేశారు గులాబీ బాస్. భవిష్యత్తులో పార్టీ క్యాడర్ ను నడిపించబోయే లీడర్ ఎవరో తేల్చేశారు. ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ అంచనాలకు మించి సక్సెస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ సభ సక్సెస్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? సభ ద్వారా పార్టీ క్యాడర్ కు కేసీఆర్ ఏం సిగ్నల్ ఇచ్చారు? కేసీఆర్ తారక మంత్రం ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఊహించిన దానికంటే విజయవంతమైంది. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన సభకు దాదాపు 10 లక్షల మంది అటెండ్ అయ్యారు. కేసీఆర్ సక్సెస్ తో గులాబీ పార్టీకి ఫుల్ బూస్ట్ వచ్చేసింది. రజతోత్సవ గ్రాండ్ సక్సెస్ వెనుక తారక మంత్రం పనిచేసింది. సభకు అన్ని తానే వ్యవహరించి అంచనాలకు మించి సక్సెస్ చేసి కేటీఆర్ ఫుల్ మార్కులు కొట్టేశారు. గతంలో బీఆర్ఎస్ సభలు జరిగినా కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఈసారి మాత్రం కేటీఆర్ఏ పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని సభను విజయవంతంగా నిర్వహించారు. ఎల్కతుర్తి సభ కోసం అన్ని జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు కేటీఆర్. బహిరంగ సభ ఏర్పాట్లపై నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లతో కోఆర్డినేట్ చేశారు. సభకు 1,00,000 మంది తరలి వచ్చేలా సొంత పార్టీ నేతలను దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభను విఫలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించినా కేటీఆర్ మార్క్ వ్యూహాలతో లక్షలాదిగా జనం తరలివచ్చారు. మండు టెండల్లో సభ ఏర్పాటు చేయడంతో జనం వస్తారా లేదా అని బీఆర్ఎస్ నేతలు కూడా టెన్షన్ పడ్డారు. వరంగల్ జిల్లాలో కొందరు నేతల మధ్య విభేదాలు పొడసూపడం, ట్రబుల్ షూటర్ హరీష్ రావు దూరంగా ఉన్నారనే టాక్ గులాబీ క్యాడర్ ను కలవరపెట్టింది. కేటీఆర్ మాత్రం కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోయారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాకెట్ కంటే వేగంగా పనిచేశారు. మొత్తం 33 జిల్లాల నేతలను కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ నెల రోజులు కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ నేతలందర్నీ ఒకే తాటి మీదకు తెచ్చి ఓరుగల్లు మొత్తం గులాబీమయం చేశారు. అసాధ్యం అనుకున్న సభను సుసాధ్యం చేసి చూపించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభా వేదికను హై రేంజ్ లో ఏర్పాటు చేశారు కేటీఆర్. కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండింగ్ గూస్ బంప్స్ అనిపించేలా చూపించారు. బహిరంగ సభ కవరేజ్ హాలీవుడ్ రేంజ్ లో కనిపించింది. సభకు తరలి వచ్చిన లక్షలాది జనంతో పాటు టీవీల్లో కోట్లాది మంది కేసీఆర్ సభ ప్రసంగాన్ని ఇంట్రెస్టింగ్ గా వినేలా కేటీఆర్ చేసిన ఏర్పాట్లన్నీ సక్సెస్ అయ్యాయి. మొత్తంగా కేసీఆర్ సభ చూసిన వాళ్లంతా సభ అంటే ఇలా ఉండాలి అనుకునేలా చూపించారు కేటీఆర్. సభకు లక్షలాది మంది ఎలాగైతే వచ్చారో వారంతా ఎలాంటి అపశృతులు లేకుండా తమ ఇళ్లకు సేఫ్ గా చేరుకున్నారు. దాంతో కేటీఆర్ డైరెక్షన్ ఇలాగే ఉంటుందని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అనుకున్న దానికంటే సభ సక్సెస్ కావడంతో నేతలంతా కేటీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక బహిరంగ సభ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఫోటో మాత్రమే ఉంది. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ లోనూ కేటీఆర్ ఫోటోలే ఉన్నాయి. సభ దగ్గర ఏర్పాటు చేసిన కటౌట్లన్నీ కేటీఆర్ తోనే నిండిపోయాయి. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ఇక కేటీఆర్ఏ సుప్రీం అనే అర్థం వచ్చేలా కేసీఆర్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వస్తోంది. పార్టీలో భవిష్యత్తు నాయకత్వంపై రకరకాల వార్తలొస్తున్న నేపథ్యంలో కేటీఆర్ఏ నెంబర్ 2 అనే సంకేతం క్యాడర్ లో వెళ్లేలా కేసీఆర్ ప్లాన్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మొత్తానికి పార్టీ రజతోత్సవ వేడుకల వేదికగా పార్టీలో తన తర్వాత ఎవరో క్లారిటీ ఇచ్చేశారు గులాబీ బాస్. ఇదే విషయంపై జీ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ అయితే తన మార్క్ చూపించారు, ఫుల్ మార్క్స్ కొట్టేశారు. అంటే ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? ఈ సభతో ఏం తెలిసింది? మీరే అనాలిసిస్ చేయాలి. మీకేమనిపించింది ఆ సభ చూసిన తర్వాత, జనం చూసిన తర్వాత? ప్లస్ సభలో అక్కడ ఇద్దరు ఫోటోలు మాత్రమే కనబడ్డాయి, కేసీఆర్, కేటీఆర్. ఏది మెయిన్ స్టేజ్ అనుకోండి, సెల్ఫీ పాయింట్స్ అనుకోండి, కట్అవుట్స్ అనుకోండి, ఎక్కడ చూసినా అది.
ఓకే. సో ఏం మెసేజ్ పంపించారు గులాబీ బాస్, మీకేమనిపించింది? నా తర్వాత కేటీఆర్ దానిలో ఏ విషయంలో ఆ విషయంలో ఇంకా వేరే వాళ్ళ ఫోటో ఎవరిది కనిపించలేదు స్టేజ్ మీద. నా తర్వాత కేటీఆర్ అని కేసీఆర్ లక్షలాది మందికి మెసేజ్ పంపించారు. అక్కడ హాజరైన 10 లక్షల మంది అంటున్నారు, 10 లక్షల మంది జనం ప్లస్ టీవీల్లో మినిమం ఒక 50-60 లక్షల మంది ఈజీగా చూసి ఉంటారు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా కేసీఆర్ ఏం మాట్లాడతాడు సంవత్సరం తర్వాత అని ఆసక్తిగా ఎదురు చూశారు. సో వాళ్ళందరికీ క్లియర్గా ఒక మెసేజ్ కేసీఆర్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. నా తర్వాత ఇంకా దానిలో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని కరోనా సమయంలోనే వినిపించింది. ఆయన జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్ళి చేస్తారని. బట్ అది కరోనా రావడం దానివల్ల కొంత డిలే అయింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ సందేహం, అంటే పూర్తిగా మళ్ళీ కేటీఆర్తోనే వెళ్తారా, లేకపోతే హరీష్ కవిత సంబంధించి కూడా ఉంది కాబట్టి ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూద్దామని అంటారా, అంటే 2028లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివాదాన్ని తెలుస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ మొన్నటి సభ ద్వారా ఒకటి క్లియర్ అయిపోయింది. 2028 వరకు వెయిట్ చేయట్లేదు. కేసీఆర్ వాంట్స్ టు సెండ్ ఎ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్ఏ, ఇంకా వేరే వాళ్ళు లేరు, నా వారసుడు కేటీఆర్ఏ, తర్వాతే ఎవరైనా, నెంబర్ 1 కేసీఆర్, నెంబర్ 2 కేటీఆర్ అని క్లియర్ గా ఇండికేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. అయితే ఒకటి, ఇప్పటి వరకు మనకు కేటీఆర్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్, అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రీ మినిస్టర్ గా దాదాపు ఆయన 9.5 సంవత్సరాలు, ఎందుకంటే ఒక 6 నెలల టర్మ్ లేరు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ గెలిచిన తర్వాత ఓన్లీ మహమూద్ అలీ, కేసీఆర్ ఇద్దరు మాత్రమే మంత్రులుగా ఉండే. సో ఒక 6 నెలలు కేటీఆర్ ను, హరీష్ రావుని ఇద్దరు కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు కదా. సో 6 నెలలు తప్పించి మిగతా 9.5 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ గా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా, ఫస్ట్ పంచాయతీరాజ్ అండ్ ఐటీ, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ విషయంలో ఎవరికే సందేహాలు లేవు. ఇన్ఫాక్ట్ జిహెచ్ఎంసీ మొదటిసారి పూర్తిగా కేటీఆర్ కే ఇన్ఛార్జ్ అప్పగిచ్చారు. 2000 నాకు తెలిసి 2020 లేదు 16 అనుకుంటా, 16 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 98 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కు. అప్పుడు పూర్తిగా కేటీఆర్ ఇన్ఛార్జ్. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిస్తే కనుక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఇంకా కేటీఆర్ నే చేస్తాను అని చెప్పి క్లియర్ మెసేజ్ ఇచ్చారు. 98 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ వీక్ పాయింట్ ఏంటంటే 63 సీట్లు వచ్చాయి రాష్ట్రంలో. జిహెచ్ఎంసీలో మాత్రం బీజేపీ టీడీపీ హవా. కారణం ఏంటంటే తెలంగాణ వాదం వల్ల ఆంధ్ర ఓటర్స్ కానీ, లేకపోతే నార్త్ ఇండియా ఓటర్స్ కానీ బీఆర్ఎస్ ను ఒక విధంగా హక్కున చేర్చుకోలేదు, బీఆర్ఎస్ కు ఓటేయలేదు. టీడీపీకి బీజేపీకి ఓటేశారు. ఇక్కడ గెలిచిందంటే ఒక మల్కాజ్గిరి సీటే, మల్కాజ్గిరి మేడ్చల్, అది కూడా అవుట్స్కట్స్, అప్పటికి రాలేదు. బట్ వన్స్ కేటీఆర్ ఎప్పుడైతే ఐటీ మినిస్టర్ గా, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించారో యాక్సెప్టబిలిటీ ఆంధ్ర ఓటర్స్ లో కూడా వచ్చేసింది. ఇన్ఫాక్ట్ నేను మొన్న క్వశ్చన్ అడిగాను కేటీఆర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు తెలంగాణ కంటే ఎక్కువ ఆంధ్ర పొలిటీషియన్స్, ఆంధ్ర లీడర్స్ నుంచే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, ఆంధ్ర పబ్లిక్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు తెలంగాణ కంటే ఎక్కువ అంటే, ఈ మాట ఆంధ్ర పొలిటీషియన్స్ దగ్గర అనొద్దు అని అన్నారు. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి కేటీఆర్ కు ఆంధ్రాలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చేసింది. 99 సీట్లు, నాట్ 98, ఒక్క సీటు తక్కువ వచ్చింది. అప్పుడు ఛాలెంజ్ చేశారు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, 100 సీట్లు వస్తే రాకపోతే నేను రాజకీయంగా విరమణ చేసుకుంటానంటే అప్పుడు ఛాలెంజ్ కూడా అయింది ఇద్దరి మధ్యలో. 99 సీట్లు వచ్చాయి, ఒక సీటు తక్కువ వచ్చింది. 100 సీట్లు వస్తే నేను రాజకీయంగా పదవి విరమణ తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. 100కు ఒకటి తక్కువ వచ్చింది, 99 సీట్లు వచ్చాయి. సో దాని తర్వాత మీరు చూడండి 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, చంద్రబాబు నాయుడు ప్లస్ కాంగ్రెస్ రెండు కలిసి పోటీ చేశాయి. ఏమనుకున్నారు, జిహెచ్ఎంసీ అసలు గెలుస్తుందా బీఆర్ఎస్ అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడుతో జతకట్టినా సరే ఆంధ్ర ఓటర్ చంద్రబాబు నాయుడు వైపు కాకుండా కేటీఆర్ వైపే, బీఆర్ఎస్ వైపే చూపి అఖండ మెజారిటీ జిహెచ్ఎంసీ ఏరియాలో వచ్చింది. అప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్
వాచ్డ్ అవుట్. దెన్ ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు 1-2 సీట్లే వచ్చాయి. బీజేపీ మాత్రం గట్టి పోటీనిచ్చింది. బీజేపీ 48, బీఆర్ఎస్ 56. మొన్న రాష్ట్రం మొత్తం ఓడిపోయినా సరే, రాష్ట్రం మొత్తంలో 39 సీట్లు ఓవరాల్గా వచ్చినా సరే, దానిలో జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో మెజారిటీ సీట్లు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో 43% ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కి వచ్చింది. టోటల్ తెలంగాణలో 37% అయితే 43% బీఆర్ఎస్, బీజేపీ అండ్ కాంగ్రెస్ బిలో 20. సో ఇంత క్లీన్ స్వీప్ కొట్టేశారు. ఒక కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో రాలేదు. ఇబ్రహీంపట్నం ఎందుకంటే కొంత హెచ్ఎండి ఏరియాలో కూడా ఉంటుంది, అవుట్స్కట్స్లో. అది తప్ప ఏ సీటు కూడా రాలేదు మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసుకుంటే. దీనికి కారణం ఏంటంటే ఆయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకున్న ఇనిషియేటివ్స్. అంతకుముందు ఏంటంటే చినుకు పడితే గనక హైదరాబాద్ ఏ విధంగా అయ్యేది మనం చూసాం. అది క్రమక్రమంగా కొంత దాని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసి మొదట్లో ఇబ్బందులు అయినాయి. కానీ లాస్ట్ 2 yearsగా మనం చూస్తే గనక వర్షం పడ్డా పెద్దగా ఇబ్బంది లేదు. ఎవరో ఒకళ్ళు చనిపోవడం, మ్యాన్ హోల్లో కొట్టుకోపోవడం, వర్షం వస్తే మొత్తం సిచ్యువేషన్ దారుణంగా ఉండేది. ప్లస్ హైదరాబాద్లో రోడ్స్ చాలా వరస్ట్ కండిషన్. మెయిన్ రోడ్స్ కూడా జూబ్లీ హిల్స్ ప్రధాన రోడ్లు కూడా వరస్ట్ కండిషన్లో ఉండేవి. దాన్ని కొంత ప్రైవేట్కి అప్పగిచ్చి దాన్ని కూడా క్లియర్ చేశారు. రోడ్స్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో క్లియర్గా ఇంప్రూవ్ చేశారు. తర్వాత లింక్ రోడ్స్ అని పెట్టారు. చాలా సమయం పట్టేది. చిన్న చిన్న లింక్ రోడ్స్ చాలా చేసి చాలా ప్రాంతాలకి సమయం తగ్గించగలిగారు, ట్రాఫిక్ సమయం. దుర్గం చెరువు ఫ్లైఓవర్ మనం చూసాం కదా, అద్భుతమైన ఫ్లైఓవర్, బ్యూటిఫుల్ స్పాట్. మీకు కాజాగూడ, నానక్రామ్గూడ ఇవన్నీ వెళ్తే గనక, ఈ ప్రాంతాలన్నీ వెళ్తే గనక ఇది భారతదేశమా, మనం US లో ఉన్నామా, ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నామా అనే విధంగా న్యూ సిటీని బిల్డప్ చేశారు. ఓల్డ్ సిటీ అంటే మనం ఏం చేయలేము ఆల్రెడీ దానిలో. ఎందుకంటే కాజాగూడ, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఈ ఏరియా అంతా కూడా కొత్తగా సిటీ డెవలప్. అంటే సైబరాబాద్ ను చంద్రబాబు నాయుడు కట్టారనుకుంటే ఇంకో ఈ థర్డ్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, చంద్రబాబు నాయుడు దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తే దాని బ్యూటిఫికేషన్ కానీ అది కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు కోకాపేటలో 100 కోట్ల రూపాయలు ఎకరం పలికిందంటే కూడా బికాస్ ఆఫ్ ఆ సిటీకి వచ్చిన రియల్ ఎస్టేట్ కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంది. ల్యాండ్ వాల్యూ 2016లో స్టార్ట్ అయిన ల్యాండ్ వాల్యూ 23 ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా కేటీఆర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన దాని వల్ల అని చెప్పొచ్చు. ప్లస్ SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎన్ని ఫ్లైఓవర్స్ కదా. మనం ముఖ్యంగా ఎల్బీ నగర్, బైరామల్గూడ, చాలా టోలీచౌకీ ఫ్లైఓవర్, అటు DRDO ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా కొన్ని ప్రారంభమయ్యాయి. దాదాపు 35-40 ప్రాజెక్టులు SRDP ద్వారా చేశారు. ఐకియా దగ్గర మనం చూస్తున్న ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా వచ్చాయి చాలా ఫాస్ట్ గా. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఫస్ట్ టైం ఫ్లైఓవర్స్ కట్టారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానీ, ఆ తర్వాత చాలా మిగతా గవర్నమెంట్స్ టైంలో వచ్చి ఉంటాయి 1-2 తక్కువ. కానీ ఆ ఫ్లైఓవర్స్ వల్ల చాలా ట్రాఫిక్ తగ్గింది. చాలా ట్రాఫిక్ తగ్గింది. ఐకియా ఇవన్నీ ప్లస్ 4 లైన్. ఇదివరకు ఫ్లైఓవర్స్ అంటే కేసీఆర్ అనేవాళ్ళు గొర్రెతో ఒక బెత్తర్ లాగా ఫ్లైఓవర్స్ కట్టారు, ఏం లాభం అని. అంటే వన్ వే అటు. అది కాకుండా చాలా స్పేషియస్ గా కట్టగలిగారు. సో ఇవన్నీ కూడా SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల వరదలాగిపోయినాయి. SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం ఈ ఫ్లైఓవర్స్ కానీ, ట్రాఫిక్ కంజెషన్ కానీ, సరే ట్రాఫిక్ ఎంత కార్లు పెరిగినా ఇప్పుడు బెంగళూరు లాంటి సిటీ చూస్తున్నాం, ఎంత దారుణమైన సిచ్యువేషన్. ఇప్పటికీ బెంగళూరులో ఉన్న ఫ్రెండ్ చెప్తారు మేము బయటికి అడుగు పెట్టాలంటే కష్టమని. ఆ సిచ్యువేషన్ లేదు హైదరాబాద్ లో. సో దానికి ఔటర్ రింగ్ రోడ్డు అవి కారణమైన SRDP ప్రోగ్రామ్ సక్సెస్, SNDP సక్సెస్. సో ఇవన్నిటి ద్వారా హైదరాబాద్ పబ్లిక్ 43% ఓట్లు, ఇంత బయట రూరల్ తెలంగాణలో 30% బిలో వస్తే ఈ అన్ని ఇనిషియేటివ్ కేటీఆర్ చేపట్టిన ఇనిషియేటివ్ వల్ల 43% ఓట్లు వచ్చాయి. సో ఒక అడ్మినిస్ట్రేటర్ గా కేటీఆర్ చాలా సక్సెస్ ప్రూవ్ చేసుకున్నారు. ఇవన్నీ పాయింట్స్ ఎందుకు చెప్పానంటే అడ్మినిస్ట్రేటర్ గా దర్ ఇస్ నో డౌట్ మనకు వచ్చిన ఐటీ ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 3 రెట్లు ఎక్కువైపోయిన పరిస్థితి. కంటిన్యూటీ ఉంది. మనకి ఇండస్ట్రీస్
పరంగా ఫ్యాక్స్కాన్ లాంటి కంపెనీ పెట్టిన పరిస్థితి ఉంది. కైటెక్స్ టెక్స్టైల్ అయినా లేకపోతే ఏదైనా అంతా కూడా ఒక కంటిన్యూటీ. అమెజాన్ చాలా ఎక్స్పాన్షన్ జరిగింది. కొత్తగా ఐటీ జాబ్స్ కూడా చాలా మందికి వచ్చాయి. ప్లస్ ల్యాండ్ వాల్యూ, ఎందుకంటే సంథింగ్ దర్ ఈస్ హ్యాపెనింగ్ అంటే హైదరాబాద్లో ఇన్ని జరిగితే ఇన్ని ఇండస్ట్రీస్ వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ కూడా పెరిగింది. సో ఇవన్నీ భావించి ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని నాట్ ఓన్లీ తెలంగాణ పర్సన్స్, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా కంపేర్ చేసుకున్నారు. మాకు ఆంధ్రాలో ఇంత డెవలప్మెంట్ లేదు, ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అవుతుంది. నార్త్ ఇండియన్స్ ఆల్సో దే లైక్డ్ వెరీ మచ్. సో అడ్మినిస్ట్రేటర్ గా ఎటువంటి లేదు. అయితే పొలిటికల్ గా ఆయన సభలు ర్యాలీలు ఇవి నిర్వహణ ఇంతకుముందు మెజారిటీగా ఎక్కువ హరీష్ రావు చూసేది. సో ఈ సభను ఎట్లా చేస్తారు కేటీఆర్ అని చాలా ఉండే, ఎట్లా నిర్వహిస్తారు, ఆయన ఇది సక్సెస్ అవుతుందా లేదా, జనం వస్తారా, వచ్చిన తర్వాత ఏమైనా అపశృతి ఉంటుందా. కానీ చాలా అద్భుతంగా తన కేపబిలిటీస్తో సక్సెస్ చేశారు కేటీఆర్. ఎందుకంటే ఒకటి అక్కడికి వచ్చిన జనం, ఒకటి టీవీలో చూసిన వాళ్ళు, అంటే దానికి ఆ ఈవెంట్కి ఒక కర్టెన్ రైజర్స్, దానికి జనం దానికి ఆసక్తిగా ఆ రోజు సాయంత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారని చేయడంలో భాగంగా ఆయన దానికి ఒక ఈవెంట్ మేనేజర్ లాగా కూడా వర్క్ చేశారు. అంటే ఈవెంట్ మేనేజర్ లాగా దానికి కర్టెన్ రైజర్స్, ముందు కేటీఆర్ అన్ని ఛానల్స్ తో ఇంటర్వ్యూలు ఇవ్వడం. సో అవన్నీ కూడా ఒక క్రియేట్ చేసే, ఒక ఏం మాట్లాడతారు కేసీఆర్. ముందుగా ఇంటర్వ్యూలు కేటీఆర్ అన్ని ఛానల్స్కి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నారు, ఒక 5-6 ఛానల్స్ కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఒక ఛానల్కి ఇస్తే అయిపోదు కదా అని మీడియాలోనే వచ్చింది. కానీ దాని ద్వారా అన్ని ఛానల్ ఎక్కడ చూసినా కేటీఆర్ దీని గురించి, సభ గురించి మాట్లాడడంతో అందరూ అల్టిమేట్ గా కేసీఆర్ ఏం మాట్లాడతారని చాలా మంది విన్నారు. సో అన్ని ఛానల్స్ వ్యూవర్షిప్ కూడా ఆ రోజు పెరిగిపోయింది. టీవీలోనే దాదాపు 60-70 లక్షల మంది స్పీచెస్ విన్నారు, 10 లక్షల మంది అక్కడికి వచ్చారు. ప్రతి తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత కూడా ఒక్క చిన్న అపశృతి కూడా దొరకలేదు. మనం చూసాం పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఏదో సినిమా రిలీజ్ ఫంక్షన్ జరిగింది, ఇద్దరు చనిపోయిన పరిస్థితి. సో అంత జనం వచ్చినప్పుడు 1200 ఎకరాల్లో 10 లక్షల మంది వచ్చినప్పుడు ఏ అపశృతి జరగలేదు, ఏ రోడ్ యాక్సిడెంట్ జరగలేదు, సభాస్థల్లో ఏం జరగలేదు. మైకు, సౌండ్ అంతా ఆ పిక్చరేషన్ కేసీఆర్ హెలికాప్టర్లో వచ్చింది కానీ, సో అన్ని తానే మొత్తం వ్యవహరించారు, పార్టీ నేతలతో సమన్వయం చేశారు. సో అడ్మినిస్ట్రేటర్ గానే కాకుండా పొలిటికల్ గా ర్యాలీస్ కూడా కేటీఆర్ పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సక్సెసర్ కేసీఆర్ కు. ఎందుకంటే భారీ సభలంటే గుర్తుకొచ్చే బీఆర్ఎస్ పార్టీ చాలా సభలు టీఆర్ఎస్ ఉండగా పెట్టిన సందర్భం ఉంది. బట్ కేటీఆర్ అన్ని తానై ప్రతి ఒక్కటి తన మీద భుజాల మీద వేసుకొని ఒంటరిగా దీన్ని సక్సెస్ చేయగలిగారు. దాంతో అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాకుండా ఒక ఓన్లీ సిటీ వ్యక్తుల్ని ఎంగేజ్ చేయరనే కాకుండా, ఎందుకంటే మొత్తం రూరల్ నుంచి ఎక్కువ వచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే వరంగల్, కరీంనగర్, మెదక్లో జిల్లాలు, ఈ జిల్లాల నుంచి ఎక్కువ ఉంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం చుట్టుపక్కల జిల్లాల నుంచి. సో రూరల్ వాళ్ళని కూడా కనెక్ట్ చేసి చాలా పెద్ద ఎత్తున అక్కడికి తరలించి ఏర్పాట్లు కూడా అందరు బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 27 అంటే ఎర్రటి ఎండ ఆ సమయం. సో కార్యకర్తలు ఇబ్బంది పడకుండా అన్ని పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి అందరు నేతలతో మాట్లాడి ఎటువంటి సమన్వయ లోపం లేకుండా చేసి మొత్తానికి కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయగలిగారు. అంటే కేసీఆర్ సక్సెసర్ అని అనిపించుకున్నారు. కేసీఆర్ తన సక్సెసర్ అని దానికి మెసేజ్ ఇస్తూనే కేసీఆర్ కు నేను సక్సెసర్ అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. రాజకీయంగా కూడా నేను సింగిల్ హ్యాండ్ తో దీన్ని నడిపించగలను అని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒకసారి మనం నరేందర్ ఉంటే మాట్లాడదాం, మన బ్యూరో చీఫ్. ఎందుకంటే ఆయన స్వరంగా వరంగల్ సభాస్థల్లో కూడా ఉన్నారు. సో నరేందర్, మీకేమనిపించింది వరంగల్ సభాస్థలి కానీ లేకపోతే అది చూసిన తర్వాత? ఎస్ భరత్ గారు, ఎందుకంటే మనం వెనకతుర్తి సభకు స్వయంగా వెళ్ళి చూశాను. ఎన్ని లక్షలు వచ్చారని కరెక్ట్ చెప్పలేకపోయినా సరే, 6 నుంచి 10 లక్షలు అంటున్నారు. సరే, వాళ్ళు కొంచెం బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చెప్తున్నప్పటికీ కూడా సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందని మాత్రం ఆ పార్టీలో అందరూ అనుకుంటున్నట్టు మాట. దీని క్రెడిట్ గోస్ టు కేటీఆర్ అనుకుంటున్నట్టు మాట కూడా అందరి నోట్ల నుంచి వినపడింది. అంటే వాస్తవానికి ఈ సభకు ఆ స్థాయిలో వస్తారా? ఎందుకంటే ఎండ బాగా ముదిరిపోయినటువంటి సందర్భం ఏప్రిల్ 27. కానీ తప్పని పరిస్థితి, ఎందుకంటే రజతోత్సవ సభను ఘనంగా జరపాలి.
అందులో ఏప్రిల్ 27 అంటే ఎండాకాలం కాబట్టి ఎట్లా అరేంజ్ చేయాలనేది చాలా కత్తి మీద సామా పార్టీ దాదాపు 15-20 రోజుల ముందు నుంచి పక్కడ్బందీ ప్లాన్ చేసింది. కేసీఆర్ స్వయంగా ఫామ్ నుంచి అందరికీ ఆదేశాలు అందజేయడం, జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టడం, ఈవెన్ హరీష్ రావు, కేటీఆర్, కవితతో సహా అందరినీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి మాత్రం మొత్తం పగ్గాలు మాత్రం కేటీఆర్ కే అప్పచెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే మీడియాలకు ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, అదే సమయంలో అక్కడ తన అనుచరులతోటి తన ఎవరైతే ఉన్నారో ముఖ్య నేతలు, వరంగల్ జిల్లా వాళ్ళే కాదు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ఆయన అనుకున్నటువంటి వర్గం ఉన్నటువంటి వాళ్ళే. ఉదాహరణకు వరంగల్ సంబంధించి చూస్తే అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు కాస్త హరీష్ రావుకు దగ్గర ఉంటాడనే పేరుంది. కానీ కేటీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గాని, పెద్ది సుదర్శన్ రెడ్డి గాని, దాసే వినయ్ భాస్కర్ గాని, ఈ నలుగురు చాలా కీలకమైనటువంటి పాత్ర సభ సక్సెస్ లో ఉన్నారు. ఇదంతా కూడా కేటీఆర్ ఒక్కసారి మాత్రమే వెళ్ళొచ్చారు, కానీ మిగతా టైం అంతా వీళ్ళే దగ్గర ఉండి చూశారు. 1200 ఎకరాల్లో ఆ ఎల్కదుర్తిలో పెట్టినటువంటి సభను విజయవంతం చేసేందుకు మంచినీళ్లు, మజ్జిగ మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏం రాకుండా వీళ్ళు సక్సెస్ చేయారు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా చాలా పకడ్బందీ ప్లాన్ చేశారు. అనుకున్న స్థాయిలోనే జనం కూడా వచ్చారు. అయితే ఇక్కడ చాలా మంది అనుకున్న మాట ఏంటంటే ఈసారి హరీష్ రావును ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అన్నటువంటి చివరి రోజు జస్ట్ అట్లా కట్టసిగా వెళ్లి మాత్రమే రిటర్న్ వచ్చాడు. కానీ ఆ 10-15 రోజుల దాంట్లో మాత్రం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. మనం చూస్తాం దాదాపు 2001 పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కేటీఆర్ వెంటనే ఆయన మేనమామ వెంబటి ప్రయాణం చేసిన దాంట్లో ఆ కుటుంబంలో ఆయన ఒక్కటి మాత్రమే ఉన్నారు ఫస్ట్. తర్వాత 4-5 ఏళ్ల తర్వాత కేటీఆర్ వచ్చారు. ఆయన 2018లో ఎమ్మెల్యే అయితే 2014 ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే చాలా ట్రబుల్ షూటర్ గా పేరుంది హరీష్ రావుకి. వాస్తవానికి ఉప ఎన్నికల్లో ఎక్కువ మందిని గెలిపించిన క్రెడిట్ కూడా ఆయన. కేసీఆర్ ఏదైనా బాధ్యత అప్పచెప్పిందంటే హరీష్ రావుకి అది సక్సెస్ చేసుకొని వస్తాడన్న పేరుంది. అది ఇంతకాలం జరిగిపోయింది, 20 ఏళ్ల దాకా నడిచిపోయింది. కానీ గడిచిన 4-5 ఏళ్ల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ కోల్డ్ వార్ నడుస్తోంది అనే చర్చ పార్టీలో నడుస్తుంది, బయట ఇతర పార్టీలో కూడా అనుకుంటున్నట్టు మాట. వాళ్ళు హరీష్ రావునే టార్గెట్ చేసుకొని కూడా అవతల పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ దీనికి మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం ఇద్దరు ఎక్కడ కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాం. కానీ ఇక్కడ ఒక వర్గం ఒకప్పుడు హరీష్ రావు సీరియస్ పాలిటిక్స్ లో దాదాపు కేసీఆర్ వారి వెంబటి దాదాపు ఈ 15 ఏళ్ళు మనం చూస్తున్న సందర్భంలో అందరూ ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉండేవో కేటీఆర్ కు అంతే మంది ఉండేది. కానీ రాను రాను హరీష్ రావుకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కేటీఆర్ కి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా సక్సెస్ఫుల్ కావడం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేజర్ గా హరీష్ రావు. అక్కడ మీరు సభా ప్రాంగణంలో ఉన్నారు కదా, కేవలం ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే కనబడ్డాయి కదా మొత్తం ఓవరాల్ గా ఎక్కడ చూసినా. ఎస్ భరత్ గారు, నిజమే. ఎందుకంటే 40 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు కేటీఆర్, కేసీఆర్ మాత్రమే కనిపించాయి. ఎందుకంటే పార్టీ అధినేతగా కేసీఆర్ వెల్కమ్ చెప్పే ఉన్నాయి, ఇక్కడ ఉంది. స్క్రీన్ వెనకాల కూడా రజతోత్సవ సభ 25 ఏళ్ల సభ సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా కేటీఆర్ మాత్రమే పెట్టారు. ఎక్కడ కూడా హరీష్ రావు గాని మిగతా పార్టీలో చాలా సీనియర్లు ఉన్నారు, మధుసూనాచారి ఉన్నారు, ఇట్లా చాలా మంది కూడా బీసీ, ఎస్సీ మిగతా నేతలు కూడా ఉన్నారు చాలా మంది. కానీ ఎవరి ఫోటోలు కూడా లేదు. కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోటాలో వారసుడుగా ఆయన పేరుంది, ఫోటో ఉంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు. మాట్లాడించే విషయంలో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టారు, లేదంటే ఇతర కార్యక్రమాలు చేశారు, కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఈవెన్ కేటీఆర్ కూడా అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే కేసీఆర్ కే ఆ క్రెడిట్ పోవాలి, దాని తర్వాత వారసత్వంగా ఆటోమేటిక్ కేటీఆర్ కి వస్తుంది కాబట్టి అది మొత్తం కేసీఆర్ కే పోవాలి ఆ క్రెడిట్ అనేది అనే యాంగిల్ ఉంది. సభ సక్సెస్ విషయంలో మాత్రం కేటీఆర్ కు వెళ్లే విధంగానే ప్లాన్ చేయడం జరిగింది. రవాణా విషయంలో గానీ, అక్కడ ఏర్పాట్ల విషయంలో గానీ, ఇక్కడ ప్రతి అంశాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పూర్తిగా ఇది కుటుంబ లో కేవలం కేటీఆర్ కు మాత్రమే చెల్లే విధంగా ప్లాన్ చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇదంతా ప్లీజ్ ప్లాన్ గా జరిగిందనే ఒక చర్చ అయితే కూడా పార్టీలో ఉంటుంది. ఇప్పుడు కేవలం డిసైడ్ చేసుకుని చేశారు కదా, ఇద్దరు ఫొటోస్ మాత్రం పెట్టడం బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఈ వాంట్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా తర్వాత కేటీఆర్ అని మెసేజ్ పంపించారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ భరత్ గారు. ఎందుకంటే అక్కడ గడిచిన మనం కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాం. ఈ సభ ద్వారా గతంలో సభలు చాలా మనం చూసాం. సింహ గడిచిన సభ కానీ, దాని తర్వాత జరిగే సభలు కూడా అప్పుడు హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఉప ఎన్నికల్లో ఏ రకంగా సక్సెస్ చేశాడో సభలు కూడా చేశాడు. కానీ ఇది ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. 25 ఏళ్ల సభ కాబట్టి అది కేటీఆర్ ద్వారానే సభ సక్సెస్ కావాలి అనే ఇండికేషన్ ని అటు పార్టీలో ఉన్న క్యాడర్ కి వెళ్ళిపోవాలి,
రాష్ట్రంలో నేతలకు కూడా వెళ్ళిపోవాలనేటువంటి ఒక చర్చ కూడా దారితీసింది. అందుకనే అదంతా కూడా టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చడం మొదలు పెడితే ప్రతిదీ కూడా ఫైనాన్షియల్ గా లీడర్లకు సపోర్ట్ చేయడం కానీ, మొన్న మీటింగ్లకు కార్యకర్తలు తరలించే విషయంలో కానీ ప్రతి అంశం కూడా కేటీఆర్ చుట్టే జరిగింది కాబట్టి అదంతా ఆయనకే సక్సెస్ఫుల్ గా ఆయనకే దక్కినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కూడా ఇదంతా కూడా భవిష్యత్తులో మనకు వచ్చే 3.5 సంవత్సరాలు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేటీఆర్ఏ వారసుడిగా మారే అవకాశం కూడా ఉంది. కానీ అనివార్య కారణాల్లో ఏ సమస్య ఎట్లా వచ్చినా కూడా దాన్ని కేటీఆర్ కి అప్పగించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఇంటర్నల్ గా చర్చ కూడా జరుగుతుంది. అందుకని ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. హరీష్ రావు దేవన్నపేటలో సభ పెట్టాలని కూడా ముందు అనుకున్నారు. ఆ విషయం కేసీఆర్ కూడా చెప్పారు. కానీ దేవన్నపేట అది కాదనుకొని ఎల్కతుర్తిలో కేటీఆర్ సూచించినటువంటి సభ తోనే అక్కడ సక్సెస్ చేయగలిగారని చర్చ కూడా గట్కేసర్ షిఫ్ట్ అవుతుంది అని ఎందుకు అట్లా అన్నారు? యాక్చువల్లీ అది కొంచెం ట్రాక్ తప్పియడం కోసం అన్నారని కూడా తర్వాత చర్చ జరిగింది. గట్కేసర్ అయితే ఔటర్ రింగ్ రోడ్డు అదంతా జన సమీకరణ అనే చర్చ జరిగింది. కానీ హైదరాబాద్ నుంచి ఎవరు రారు, పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనే చర్చ తర్వాత కేసీఆర్ దాన్ని మార్చారని కూడా తెలిసింది. కానీ అంతకంటే ముందు హరీష్ రావు పదే దేవన్నపేటలో పెడితే బాగుంటుంది అని కూడా చెప్పారట. ఆయన ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ కేసీఆర్ చేయలేదో అప్పటి నుంచి ఆయన కూడా కొంత దూరంగా ఉండడం, అదే సమయంలో కేటీఆర్ ఎల్కతుర్తి సభ ఎప్పుడైతే ఓకే చెప్పారో దానికే అందరు కూడా టీం ఏదైతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి టీం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్ గా ఆ సభను సక్సెస్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత హరీష్ రావు దూరం అయ్యారనే చర్చ కూడా జరిగింది. అదే సమయంలో కవిత కూడా కేటీఆర్ తర్వాత అక్కడక్కడ ఫ్లెక్సీలు కవిత ఫ్లెక్సీలు కూడా కనిపించాయి. కానీ హరీష్ రావు ఫ్లెక్సీలు మాత్రం పెద్దగా ఎక్కడ కూడా కనిపించిన దాఖలు దారిలో ఇటు 10 కిలోమీటర్లు అటు 10 కిలోమీటర్లు కూడా ఎక్కడ హరీష్ రావు ఫోటోలు లేవు. ఇప్పుడు మనం పార్టీ ఆఫీస్ లో కూడా చూస్తున్నాం, తెలంగాణ భవన్ దగ్గర కూడా పెద్దగా ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా కవితది లేదంటే ఆల్టర్నేటివ్ కేటీఆర్ ఉంటుంది తప్ప హరీష్ రావు ఫ్లెక్సీలు అనేది చాలా రేర్ గా మనం చూస్తున్న సందర్భం అయితే ఉంది. నరేందర్, ఒకటి ఇప్పుడు ఎన్నికలకు బిఫోర్ అంటే మనకు కరోనా సమయంలోనే కేటీఆర్ని సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. అప్పుడు హరీష్ రావు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నాయకత్వంలో కూడా పనిచేస్తానన్నారు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడమే మా లక్ష్యం అని ఇద్దరు చెప్పారు. అంటే క్లియర్గా లేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఎవరు సక్సెసర్ అన్నది క్లియర్గా లేదు. సో 2028 వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతాయి అధికార కేంద్రాలు, ప్లస్ కవిత కూడా ఇప్పుడు గట్టిగా తిరుగుతున్నారు కాబట్టి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ దీనిలోనే క్లియర్ మెసేజ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎలకతుర్తి సభలోనే ఎందుకు క్లియర్ గా మెసేజ్ ఇచ్చారు, నా తర్వాత సక్సెసర్ కేటీఆర్ అని చెప్పి? ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా ఇష్యూ ఏంటంటే హరీష్ రావు ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా ఆయన ఇప్పటికీ ఉంది. రాను ఆయన అత్యధిక మేయర్తో దాదాపు 7 సార్లు గెలిచినటువంటి అనుభవం ఉంది. కానీ ఆయనకి వ్యక్తిగతంగా పర్సనల్ ఇమేజ్ ఎక్కువగా ఉంది. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. కానీ వారసుడిగా మాత్రం ఆయనకు వచ్చే అవకాశం లేదు. కనుక ఆయన ఈ క్షణంలోనే ఈ టైం నుంచే తప్పియడం వల్ల భవిష్యత్తులో వారసుడిగా కేటీఆర్ కు ఒక మార్గం సుగమం అవుతుందనేటువంటి ఇండికేషన్ చెప్పే ప్రయత్నం కూడా కేసీఆర్ అంది వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదే మొన్న గవర్నమెంట్ ఎప్పుడైతే పోయిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హరీష్ రావుని పూర్తిగా దూరం చేసుకోవడం వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చూసుకుంటూనే హరీష్ రావు కొంత ప్రయారిటీ ఇస్తూనే కేటీఆర్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. కనుక వచ్చే 3.5 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో కేసీఆర్ వ్యవహరించే అవకాశం అయితే ఉంది. ఒకసారి కేసీఆర్ నిజాంతో ఎలక్షన్స్ వెళ్ళాలి అనేటువంటి నిర్ణయానికి అయితే పార్టీలో ఉన్నారు. ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రి, ఒకవేళ అధికారంలో బీఆర్ఎస్ అనుకున్న సీట్లు వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, లేదంటే కేటీఆర్ నే నేరుగా సీఎం అభ్యర్థిగా ఎంపీ సమావేశంలో డిసైడ్ చేస్తారనే చర్చ కూడా పార్టీలో ఇంకా కూడా కొనసాగుతుంది. కానీ ఏదైనప్పుడు కూడా కేసీఆర్ బొమ్మతోటే వచ్చే ఎలక్షన్ దాకా పోవాలన్నటువంటి నిర్ణయానికి అయితే ఆ పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. అందుకని హరీష్ రావు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చారు. కేవలం ఈ సభ కాబట్టి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నందునే ఫ్లెక్సీ పెట్టామనేటువంటి ఒక సమర్థించుకునే ప్రయత్నం అయితే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. కానీ ఖచ్చితంగా ఇంటర్నల్ కొంత కోల్డ్ వార్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే అది బహిరంగ రహస్యంగా చెప్పాలి భరత్ గారు. ఓకే ఓకే. సో మొత్తం రెహనా ఒక మెసేజ్ అయితే క్లియర్, అంటే ఈ ఓవరాల్ సభ ద్వారా అంటే మనం చేసిన ద్వారా నేను చెప్పినట్టు ఒకటి అడ్మినిస్ట్రేటర్గా కాకుండా పొలిటికల్గా కూడా బాగా చేయగలను. అంటే కొన్ని రివ్యూస్ చేశారు ఆయన. అంటే ఈ సభ సక్సెస్కు సంబంధించి 2-3 రకాలుగా చేశారు. ఒకటి, వారం రోజుల పాటు ప్రతి జిల్లా నేతలతో మీటింగ్ పెట్టారు కేటీఆర్, పిలిపించుకొని మాట్లాడారు. తర్వాత టెలికాన్ఫరెన్స్లు ఎప్పటికప్పుడు పెట్టారు. వరంగల్ జిల్లా పార్టీ నాయకులు
వరంగల్ జిల్లా నాయకుల్లో ముఖ్యంగా మనకు నరేందర్ చెప్పినట్టు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు అత్యంత సన్నిహిత మిత్రుడు, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ కూడా. ఓకే. సో ఆయన నేతృత్వంలోనే జరిగింది. మొదలు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు, కానీ ఎర్రబెల్లి దయాకర్ తర్వాత ఇన్వాల్వ్ చేయలేదు. వినయ్ భాస్కర్ వీళ్ళిద్దరు కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితులు. సో వాళ్ళ ద్వారా పూర్తిగా సభ మొత్తం వాళ్ళు చూసుకున్నారు. జన సమీకరణకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఇంత అని ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి జనాలుగా ఏం చేస్తారు, ఏ రాజకీయ పార్టీ అయినా కాంగ్రెస్లో లేకపోతే మిగతా పార్టీలు అయితే నువ్వు 10,000 మందిని తీసుకురా, డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకొని సగం లేకపోతే సగం పార్టీ సగం ఇట్లా ఇస్తుంది. కానీ ఇక్కడ పూర్తి డబ్బు కూడా ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్నారు, లేకపోతే 10 సంవత్సరాలుగా పవర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఖర్చు పెట్టుకునే స్థితి ఉంటుంది. మొన్ననే కదా అధికారం పోయింది, 1.5 year. కానీ అట్లా ఆ విధంగా కాకుండా పూర్తి డబ్బులు కూడా దానికి అయ్యే బస్సులు మొత్తం ఆర్టీసీకి చెక్కు బీఆర్ఎస్ పార్టీని ఇచ్చేసింది. అంటే రవాణా, భోజన వసతులతో సహా ప్రతి నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి 5,000 అంటే 5,000 మందికి తగ్గట్టు పూర్తి ఖర్చులు కూడా పార్టీయే చూసుకుంది. సో దానివల్ల ఏంటంటే 5,000 మంది చెప్తే ఈ 1,000 మందిని తీసుకురావడం, జనరల్ గా సభలు ఈ విధంగా ఫ్లాప్ అవుతాయి. అట్లా కాకుండా జన సమీకరణ విషయంలో, డబ్బుల విషయంలో ఎంత డబ్బున్న లీడర్ అయినా సరే, వాళ్ళు మాజీ మంత్రులు అయినా సరే పూర్తి ఖర్చు కూడా కేటీఆర్ దాన్ని భరించారు, ఇచ్చేసారు వాళ్ళు. సో దట్ ఇది సక్సెస్ అయింది. ప్లస్ సభాస్థలి, ఆ డ్రోన్ షాట్స్, మీడియా కవరేజ్ బాగా రావడం, ప్రచారం, ముఖ్యంగా ప్రచార ఏర్పాట్లకు సంబంధించి ఇంతకుముందు కర్టెన్ రైజర్, టీజర్, ఒక సినిమా రిలీజ్ అయితే ఏ విధంగా చేస్తారో, ఒక ఈవెంట్ ఏ విధంగా చేస్తారో, టీజర్ రిలీజ్, కర్టెన్ రైజర్ లాగా ప్రతిరోజు ఎలక్ట్రానిక్ మీడియా కేసీఆర్ సభనట 27 ఏం మాట్లాడతాడు ఏంటి, దాని ముందు కేటీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం, వరంగల్ కేంద్రంగా వెళ్లి మీడియా సమావేశం పెట్టడం. సో ఇట్లా వర్చువల్ సమావేశాలు పెట్టారు. రవాణా, భద్రత, వసతి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకొని దీన్ని నిర్వహించడం ద్వారా 2 కటౌట్స్ ఏర్పాటు చేశారు 47 అడుగుల ఎత్తులో, ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్. సభ మెయిన్ స్టేజ్ మీద కూడా 2 ఫొటోసే కనబడుతున్నాయి. సో దట్ ఇంకా క్లియర్ మెసేజ్ ఒకటే వాళ్ళు సెండ్ చేయదలుచుకున్నారు, కేసీఆర్ తర్వాత సక్సెసర్ కేటీఆర్, ఇంకెవరు కాదు అన్న మెసేజ్ కేసీఆర్ పంపించదలుచుకున్నారు. అది ఆ మెసేజ్ ని ఈ సభ ద్వారా, అంటే వచ్చింది అందరూ కూడా బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ సంబంధించి ఏదో విధంగా క్రియాశీల సభ్యత ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఉన్నవాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ అభిమానులు, వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించారు. ఎస్, మీ లీడర్ నా తర్వాత కేటీఆర్ అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఈవెన్ పార్టీ నేతలు కూడా చాలా ప్రశంసించారు. అంటే పార్టీ కూడా ఇంకా యాక్సెప్ట్ చేసేసినట్టే అంటారా? అంటే యాక్సెప్టెన్స్ ఆబ్వియస్లీ ఉంది, కేటీఆర్ కు యాక్సెప్టెన్స్ లేదని కాదు. కానీ హరీష్ రావు కూడా సమర్థమైన లీడర్ కదా. హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు పార్టీలో. కేటీఆర్ 2007 తర్వాత వచ్చారు, హరీష్ రావు ముందు నుంచి ఉన్నారు, 2001 నుంచి ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి లీడర్స్ 6 సంవత్సరాలు ఎక్కువ మంది హరీష్ రావుకి అటాచ్ అయ్యారు. సో హరీష్ రావు, కేటీఆర్, ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలో ఇంత పెద్ద నాయకత్వం లేదు కదా, ఈ స్థాయి నాయకత్వం లేదు కదా. హరీష్ రావు ట్రబుల్ షూటర్ లాంటి, ఈ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఉండడం పార్టీకి అసెట్ కదా, ఇంత పెద్ద నాయకులు. ఇప్పుడు దానిలో చిన్న ఎవరు పెద్ద ఎవరిని, అంటే ఒక స్టాండర్డ్, హరీష్ రావు అంటే ఆల్రెడీ ఒక స్టాండర్డ్, ఆయనకు మ్యాచ్ కావాలంటే కేటీఆర్ కూడా అంతకంటే ఎక్కువ స్థాయి ఉండాలి. సో తను కూడా ఏం తక్కువ కాదని ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్. అట్లా ఒకటి అడ్మినిస్ట్రేటర్ గా, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ప్రూవ్ చేసుకున్నారు. దానివల్ల రిజల్ట్ మనకు కనిపించింది, జిహెచ్ఎంసీ ఇండియాలో ఇప్పుడు కనిపించింది. దాంతో పాటు పొలిటికల్ గా ఇంత భారీ సభలు సింగిల్ హ్యాండ్ గా నిర్వహించగలను ఎవరి సహకారం లేకుండా అని ఆయన ప్రూవ్ చేసుకోగలిగారు. అందుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే ఆ సభలో ఎవరి ఫోటోలు ఉండాలి ఏంటి, మైక్రో మేనేజ్మెంట్. కేసీఆర్ కూడా రివ్యూ చేశారు, 2 జిల్లాలు 3 జిల్లాలకు ఒక్కోటి లీడర్స్ పిలిపించి ప్రతి రివ్యూ చేసి, ఆ ప్రతి రివ్యూలో కూడా కేటీఆర్ ఉండి దాన్ని ఆ విధంగా నడపగలిగారు. సో ఈ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా తర్వాత ఇంకా కేటీఆర్, వారసత్వం కేటీఆర్. ఇప్పుడు కూడా 21, 22, 23 ఆ ప్రాంతాల్లో అధికారంలో ఉన్నప్పుడు అది క్లియర్ గానే ఉంది, ఎప్పుడైనా కేటీఆర్ సీఎం చేయొచ్చు అని ఉండే.
అంటే 2018లో గెలిచిన వెంటనే 4 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ అనౌన్స్ చేశారు. బట్ ఓడిపోయిన తర్వాత ఏమైనా చేంజ్ ఉంటుందా? అంటే ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు వారసత్వ వివాదం, కేటీఆర్ హరీష్ రావు అన్నది ఇప్పుడే క్లారిటీ ఇవ్వడం ఎందుకు అని అందరూ అనుకున్నారు. బట్ కేసీఆర్ ఆ విధంగా ఆలోచించలేదు. హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్, నా సక్సెసర్ కేటీఆర్, ఆ తర్వాత ఎవరైనా అని ఒక క్లియర్ మెసేజ్ అయితే పంపించినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, సో మొత్తానికి మీ అనాలిసిస్ లో మాత్రం నెంబర్ 2 కేటీఆర్ అంటారు. నా అనాలిసిస్ కాదు, మీ అనాలిసిస్ చెప్పండి. మీకేమనిపించింది? ఆబ్వియస్లీ అక్కడ స్టేజ్ మీద వాళ్ళిద్దరు ఫొటోసే ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కేటీఆర్. సో కానీ మీరు ఇంటర్వ్యూ కేటీఆర్ తో మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు కదా అవును, రీసెంట్ గా. సో అందులో కూడా కేటీఆర్ అదే చెప్పారు కదా, ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 3 ఎవరు ఉండదు, ఓన్లీ బాస్ కేసీఆర్, ఆయన ఆధ్వర్యంలో నడుస్తామని. అది చెప్తారు మీడియా ముందు. నేను నెంబర్ 2 అని ఆయన చెప్పుకోను కదా, మీడియా ముందు నేనే నెంబర్ 2 అని చెప్పరు కదా. మనం అడిగితే మాత్రం చెప్పని పరిస్థితి ఉంటుంది కదా. కానీ నెంబర్ 2 ఎవరన్నది, రెండో ఫోటో ఎవరిది ఉంది స్టేజ్ మీద, కేటీఆర్. కట్అవుట్ ఎవరిది ఉంది, కేటీఆర్. సెల్ఫీ పాయింట్ల దగ్గర ఎవరున్నారు, కేటీఆర్. సో కేసీఆర్ ఏం మెసేజ్ పంపాలనుకున్నారు? ఆ డిసైడ్ చేసింది కేటీఆర్ కాదు. నా ఫోటో పెట్టాలని కేటీఆర్ అని చెప్పలేడు. ఇక్కడ సర్వం కేసీఆరే చూస్తూ ఉంటారు. టీఆర్ఎస్ లో ప్రతి అనుక్షణం, ప్రతి డే టు డే మానిటర్ కేసీఆర్ చేస్తారు. ఎవరేం చేయాలి, ఎక్కడి వరకు ఏం వెళ్ళాలి. అసెంబ్లీలో కూడా కొంచెం ఎక్కువ మాట్లాడినా ఆయన ఎంతవరకు మాట్లాడాలంటే అంతవరకే మాట్లాడాలి. సో కేసీఆరే నా వారసుడు, ఇంకా కేటీఆరే అని ఇంత తొందరగా మెసేజ్ ఇస్తారని అనుకోలేదు. 28 వరకు ఆగుతారేమో, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తారేమో అని అనుకున్నారు. బట్ హీ వాంట్స్ టు సెండ్ క్లియర్ మెసేజ్ నౌ ఇట్ సెల్ఫ్. ఆ సభ